హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. మోస్ట్ స్పెషల్ రెసిపీ అన్నమాట బ్రెడ్ పుడ్డింగ్ అనేది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇంకా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అయితే దీన్ని చేయడానికి కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. ఎలా చేయాలనేసి అయితే ఈ వీడియో చూసేద్దామండి. ఇక్కడ 5 బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. ఇలా అంచులు ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేద్దాము. 4 వైపులు ఉన్న అంచులు బ్రౌన్ పార్ట్ని అయితే ఇలా కట్ చేసి పక్కన తీసేద్దామండి. ఇలా కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ని అయితే పారేయాల్సిన అవసరం అయితే లేదండి. దీన్ని అయితే మిక్సీకి వేసుకొని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని అయితే 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. సెంటర్ పార్ట్గా కట్ చేసుకొని దీనైతే మిక్సీలోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నందువల్ల మనం మిక్సీకి వేసుకోవడానికి కాస్త హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా అన్నీ ఒక జార్లోకి వేసేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసిన తర్వాత అయితే బ్రెడ్ క్రమ్స్ ఇలా అయితే వచ్చాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే 1/2 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ షుగర్ అనేది మనం క్యారమిల్ కోసం యాడ్ చేసుకుంటూ ఉన్నాను. క్యారమిల్కి ఇలా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొత్తగా చేసుకోవాలంటే ఎవరైనా కానీ 1 స్పూన్ వాటర్ వేసుకుంటే త్వరగా క్యారమిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ మీకు చూపిద్దామనేసి అయితే 1 స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా 2-3 సార్లు ఇలా కలిపిన తర్వాత షుగర్ అయితే కరగడానికి స్టార్ట్ అవుతుందండి. ఇలా షుగర్ కరగడానికి స్టార్ట్ అవ్వగానే మనం ఇలా కలుపుకుంటూ క్యారమిల్ని అయితే చేసుకోవాలండి. ఎందుకంటే క్యారమిల్ అనేది చాలా బ్రౌన్గా అయిపోతే చేదు అనేది వస్తుందండి. అందుకోసమే చాలా బ్రౌన్గా కాకుండా మీడియంగా బ్రౌన్గా అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ క్రిస్టల్గా లేకుండా మనం క్యారమిల్ అనేది చేసుకోవాలండి. క్యారమిల్ అనేది రెడీ అయిన తర్వాత ఒక కేక్ టిన్ తీసుకుని అందులోకి అయితే వేసుకోవాలండి. మనం ఆ కేక్ టిన్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట క్యారమిల్ని, లేదంటే హారిపోతుందండి. తొందరగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టేసుకుందామండి. ఇంకా అదే కడాయిలోకి 1.5 కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ మిల్క్ అనేది పచ్చి మిల్క్ అయినా సరే లేదా కాచి చల్లార్చిన మిల్క్ అయినా సరే అండి. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్లోకి 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే 3 టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి కస్టర్డ్ పౌడర్ అనేది. నేను కూడా ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ 1/2 కప్పు వాటర్ వేసుకుని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాలు అయితే మరగడానికి స్టార్ట్ అవుతుంది. ఇలా 1/2 టీ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా బ్రెడ్ పుడ్డింగ్లోకి ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా 2-3 సార్లు ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అయితే ఇందులోకి వేసుకోవాల్సి ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ మిక్స్ వేసిన తర్వాత కలుపుతూ కాసేపు ఉడికించుకోవాలండి. ఎందుకంటే కింద ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇలా బ్రెడ్ క్రమ్స్ అంతా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుందండి ఒక 10 మినిట్స్ వరకు. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే అందులో ఉన్న తడి అంతా పోయి
మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుందండి. ఇలా ఉడికించుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా అయితే వచ్చేసిందండి. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పక్కలో పెట్టుకున్న కేక్ టిన్ అయితే తీసేసుకొని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ టిన్లకు అంతా తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని పైన ఉన్నదంతా లేయర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా. ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఒక ప్లేట్ కానీ ఇలా స్టాండ్ కానీ పెట్టుకోవాలండి. ఆ స్టాండ్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పుడ్డింగ్ని అయితే పెట్టేసి దానిపైన అయితే ఒక మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పాత్ర కూడాను ఒక మూత అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇంకా 40 to 35 minutes అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఒక టూత్ పిక్ సహాయం వల్ల మనం చూస్తే నీట్గా వచ్చిందంటే మనకి బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. దీనైతే తీసేసుకొని పూర్తి వరకు వదిలేసి తర్వాత మనం ఇలా చాకుతో హంచులంతా క్లియర్ చేసుకుంటూ మన ప్లేట్లోకి తీసేసుకుంటే బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ప్లేట్ అనేది పెట్టేసి ఇలా బోర్లు చేసామంటే 2-3 సార్లు ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసామంటే మనం బ్రెడ్ పుడ్డింగ్ అనేది నీట్గా మన ప్లేట్లకు అనేది వచ్చేస్తుంది అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. దీన్ని చూడగానే పిల్లలకైతే హెమ్మీగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేసి అయితే నాకు కూడా కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్ చేస్తే బాగుందా లేదా అనేసి అయితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట. చూసారు కదండి మా వీడియోని. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.